హాయ్ డే మై స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎవరైతే గ్రూప్ డి అండ్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ పోస్టులకు అప్లై చేసి ఉంటారో వాళ్ళ కోసం జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనేది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అయినా నాన్ గ్రాడ్యుయేట్ అయినా మనం తెలుసుకోవాలి ఏంటంటే రైల్వే వ్యవస్థ కోసం తెలుసుకోవాలి. అలాంటి రైల్వే వ్యవస్థ కోసం 70 ప్రశ్నల రూపంలో డీటెయిల్గా ఈ యొక్క 70 ప్రశ్నల రూపంలో నేను చెప్తాను. Welcome to JPSD way of life. ప్రశ్న చూద్దాం. Which country had the fourth largest railway network in the world? ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన 4వ దేశం ఏది అని ఇచ్చాడు. సో మీకు అర్థం అవ్వడం కోసం అని 3 లాంగ్వేజ్లో నేను టైప్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన 4వ దేశం ఏదంటే ఇండియా అండి. సో మొదటి 3 స్థానాల్లో ఉండే ఏవే ఉన్నాయంటే అమెరికా, రష్యా అండ్ చైనా అనేవి ఉన్నాయండి. సో ఈ 3 దేశాలని తర్వాత 4వ స్థానంలో ఇండియా అనేది అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశంగా ఉంది. అలానే భారత రైల్వేలో ఎంతమంది ఉద్యోగం కలిగి ఉన్నారంటే 14 లక్షల మంది ఉద్యోగం కలిగి ఉన్నారు. సో నేను ఇక్కడ ఎలా చెప్తున్నానంటే మనకి ఏదైతే జనరల్ నాలెడ్జ్ బిట్ ఏదని తెలుసుకోవాలంటే ఆ క్వెషన్ నుంచి ఇంకో 4 క్వెషన్లు వచ్చే విధంగా మన అనేది ప్రిపేర్ అవుతుంది. ఇట్స్ ఈజీ. సో రెండవ ప్రశ్న చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ర్యాన్ ఇన్ విచ్ కంట్రీ అండ్ ఇన్ విచ్ ఇయర్? ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ దేశంలో నడిచింది, ఏ సంవత్సరంలో నడిచింది? సో ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అందరికీ తెలిసి ఉంటుంది, జపాన్. కాకపోతే ఇయర్ అనేది మనకు గుర్తుండకపోవచ్చు. సో ఇయర్ వచ్చేటప్పటికి 1964. సో ఇక్కడ జపాన్ వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్గా మనము క్వశ్చన్స్ అనేవి తయారు చేసుకోవాలి. సో ఇక్కడ మనకి జపాన్ వచ్చింది కాబట్టి జపాన్ దేశం యొక్క ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే షిగెరు ఇషిబా అనే ఆయన ఫోటోలో కనబడుతున్నారు కదా, ఆయనే ప్రెజెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్. అలానే జపాన్కి సంబంధించి ఇంకా హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి హిరోషిమా నాగసాకి అణుబాంబు ఏదైతే ఉందో ఆ యొక్క అణుబాంబు యొక్క ఏ యొక్క టైంలో పీరియడ్లో అయిందంటే 1945లో ఆగస్టు 6 నుంచి 9 మధ్య అమెరికా అనేది అణుబాంబు వేయడం జరిగింది. ఆ అణుబాంబుల పేరు నేమ్స్ వచ్చేసి లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్. ఇక 3వ ప్రశ్న చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ లైడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్? భారతదేశంలో తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకి ఏ దేశ ప్రధాని శంకుస్థాపన చేశారు అని మనకి రావచ్చు. సో ప్రశ్నలు అనేది ఎలానే రావచ్చు, కాకపోతే మనం చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది మనము ఆ ప్రశ్నల రూపంలో మనము తయారు చేసుకోవాలి. సో భారతదేశంలో తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు ఏ దేశ ప్రధాని శంకుస్థాపన చేశారంటే ఆన్సర్ వచ్చేసి జపానీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షింజో ఆబే. సో ఆయన కాల్పుల్లో మరణించడం జరిగింది. సో ప్రెజెంట్ ఎవరంటే షిగెరు ఇషిబా ప్రైమ్ మినిస్టర్. సో భారతదేశం తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఏ దేశ ప్రధాని శంకుస్థాపన చేశారంటే షింజో ఆబే. సో ఆ బుల్లెట్ ట్రైన్ లైన్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే అహ్మదాబాద్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఈ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్లో జరిగిందంటే 2017 సెప్టెంబర్ 14. సో అక్కడ అహ్మదాబాద్లో ఎక్కడుందంటే గుజరాత్లో ఉందండి. సో సెప్టెంబర్ 14, 2017లో యొక్క శంకుస్థాపన అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కమిటీ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ రూట్? సో దాని రిలేటెడ్గా క్వశ్చన్ ఏముంటుందంటే ముంబై అహ్మదాబాద్ ఏదైతే గుజరాత్ మధ్య ఉండే ఆ బుల్లెట్ ట్రైన్ యొక్క రైలు మార్గం కోసం ఏర్పాటైన కమిటీ నేమ్ అడుగుతాడు మనకి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగారియా కమిటీ. సో అరవింద్ పనగారియా అనే ఆయన ఇప్పుడు ప్రెజెంట్ 60th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా ఉన్నారు. సో ఫోటోలు కనబడుతున్నాయి కదా, ఆయన అరవింద్ పనగారియా. ఇక 5వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ది కంపెనీ దట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్? సో క్రింద వాటిలో ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేసే సంస్థను కనుగొండి అని అడుగుతాడు మనకి. సో మనకి ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి. సో బొగ్గు ఇంజిన్లు అవన్నీ ఉండేవి. తర్వాత ఏమైంది, ఎలక్ట్రిక్ ఇంజిన్లు వచ్చాయి. సో ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఏ సంస్థను కనుగొనని మనకి ఇస్తాడు. సో ఇక్కడ మీకు టైం ల్యాగ్ అవ్వకూడదని చెప్పి మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు, ఏబిసిడి ఇవ్వలేదు. సో డైరెక్ట్ ఇచ్చేసాను. సో మీకు టైం దృష్టిలో ఉంచుకొని. సో ఫైండ్ ది కంపెనీ దట్ మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్ అంటే ఎక్కడ తయారవుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ ఇంజిన్లు అంటే దేశంలో చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో తయారవుతున్నాయి.
అది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్‌లో అవుతున్నాయి. అది ఏ ఇయర్ స్టార్ట్ అయిందంటే 1972. సో, ఇక్కడ మీకు 3 రకాల ప్రశ్నలు మనం చూడవచ్చు. సో, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అనేది ఎక్కడ ఉందని హిస్టరీ పరంగా అడగవచ్చు. అండు వెస్ట్ బెంగాల్ యొక్క ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? కరెంట్ పాలిటిక్స్ కింద అడగవచ్చు. కరెంట్ అఫైర్స్ కింద అడగవచ్చు. మళ్ళీ ఇంకా హిస్టరీ పరంగా ఆహ్, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అనేది ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ చేశారని. సో, 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఒకే ప్రశ్న అనేది 5 రకాలుగా మనము చదువుకోకుంటే ఇట్స్ ఈజీ. సో, ఇక్కడ కోల్‌కతా వచ్చింది వెస్ట్ బెంగాల్ వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్స్ మాదిరిగా మనం చదువుకోవాలి. సో, చీఫ్ మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ. మమతా బెనర్జీ అనే ఆవిడ ఆహ్, మొదటి రైల్వే మంత్రిగా పనిచేశారా? లేదని మనకి యెస్ ఆర్ నో క్వెషన్ అవ్వచ్చు. సో, మమతా బెనర్జీ అనే ఆమె 2011 వరకు ఆహ్, మొదటి రైల్వే మహిళా శాఖ మంత్రిగా పనిచేశారు. సో, అట్ ద సేమ్ టైమ్ పాలిటీ పరంగా ఎలా అడుగుతారు సార్? అసలు ఈ వెస్ట్ బెంగాల్ కోసం అంటే, వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల ఎలక్షన్ జరిగాయి కదా! ఎలక్షన్ మీద కూడా మనకి బిట్స్ రావచ్చు. సో, వెస్ట్ బెంగాల్ యొక్క అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 295 అండ్ లోక్‌సభ సీట్స్ ఏంటంటే 42 స్థానాలు. సో, చాలా మంది 10థ్ పైన అప్లై చేసుంటారు కాబట్టి, ఈ లోక్‌సభ స్థానాలంటే ఏంటంటే, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అనేది ఒక పార్లమెంటరీ లోక్‌సభ స్థానం. అలాంటి లోక్‌సభ స్థానాలనేవి వెస్ట్ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. అండ్ విచ్ స్టేట్స్ కమ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే. సో, కింది వాటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవి? ఏవొస్తాయి? అనేది మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇక్కడ మనకి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి ఏవొస్తాయి? ఏ రాష్ట్రాలొస్తాయంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. సో, ఇక్కడ మనకి రైల్వే జోన్ వేరు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకొచ్చేవి వేరు. సో, ఇక్కడ రాష్ట్రాలు మనకు అడిగాడు. సో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. అండ్ ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్స్ మాదిరిగా మనం ఏం నేర్చుకోవాలి? మన క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, మన క్లాసులో హిస్టరీ, జియోగ్రఫీ అన్నీ చెప్పబడును. దాని రిలేటెడ్‌గా అన్నీ ఒకే క్లాస్‌లో అన్నీ చెప్పబడును. సో, ఇక్కడ మనకి మధ్యప్రదేశ్‌లో రీసెంట్‌లీ న్యూస్ అనేది ట్రెండింగ్‌గా ఉంది. సో, మధ్యప్రదేశ్‌లో ఏం చేశారంటే, ఏదైతే భిక్షాటన చేయడం అనేది నేరంగా పరిగణిస్తున్నారు. సో, అలాంటి భిక్షాటన చేసే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే వాళ్ళ కోసం ట్రస్ట్‌లను నడుపుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్సు. సో, వాళ్ళకంటూ ఒక హౌస్‌ని లేకపోతే అలాంటి వాళ్ళకి వర్క్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళని రక్షించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ పేరే స్మైల్ స్కీమ్. సో, స్మైల్ స్కీమ్ అనేది ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్‌గా పెడుతున్నారంటే మధ్యప్రదేశ్. ఆ మధ్యప్రదేశ్‌లో ఏం చేశారంటే ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో భిక్షాటన చేసిన వారి పేరున ఆహ్, వాళ్ళలో జైల్‌లో పెట్టే అధికారం గవర్నమెంట్స్‌కి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో, అది భిక్షాటన చేయడము నేరంగా పరిగణిస్తున్నారు. ఇక ఏడవ ప్రశ్న చూద్దాం. నేమ్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ ట్రైన్ ఇంజిన్ ఇన్ వర్కింగ్ కండిషన్. ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్న ప్రపంచంలోని అతి పురాతనమైన రైలు ఇంజిన్ ఏంటంటే ఫెయిరీ క్వీన్. ఇక్కడ ఫోటోలో కనబడుతుంది కదా! ఈ ట్రైన్. ఇక ఎనిమిదవ ప్రశ్న. వేర్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్‌ఫార్మ్ ఇన్ ది వరల్డ్? సో, ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార్మ్ ఏది అని మనకి ఇస్తాడు. సో, ప్రపంచంలోనే అతి పొడవైన రెండో ప్లాట్‌ఫార్మ్, మొదటి ప్లాట్‌ఫార్మ్ కాదు. మీరు ప్రశ్నలనేది మనకి ఎగ్జామ్‌లో పోయే క్షణాలేవంటే, మనము లాంగెస్ట్ అని చెప్తాము. అక్కడ సెకండ్ అండ్ ఫస్ట్ ఉంటది. కానీ అది మనం చూడం. వెంటనే మనం గుర్తుండి పెట్టేస్తాం. ఇక్కడ వాళ్ళు సెకండ్ లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏదంటే ఇండియాలో అండ్ వరల్డ్‌లో గోరఖ్‌పూర్ రైల్వే ప్లాట్‌ఫార్మ్. ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్‌లో కలదు. అలానే దీని యొక్క లెంత్ అంతే 1366 మీటర్లు. అండ్ వరల్డ్‌లో ఫస్ట్ లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ ది వరల్డ్ అంటే ఇండియాలో ఏం తీసుకుంటే అది కర్ణాటకలోని హుబ్లీ స్టేషన్‌లో ఉన్న ప్లాట్‌ఫార్మే వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ అది కన్‌స్ట్రక్షన్‌లో అవుతూ ఉంది. సో, వరల్డ్ సెకండ్ లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏందంటే గోరఖ్‌పూర్. అదే ఫస్ట్ లాంగెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటే హుబ్లీ కర్ణాటకలో కలదు.
ఇక వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ పాసెంజర్ ట్రైన్ ఇన్ ఇండియా? సో, ఇండియాలో మొదటి ప్రయాణికులతో నడిచిన రైలు పేరేమిటని మనకు అడగవచ్చు. సో, ఆ పేరొచ్చేసి గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. అండ్ ఫైండ్ ది లాస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ది ఈస్టర్న్ ఇండియా. సో, ఓకే. మన ప్రశ్నలనేది ఎలానే ఇవ్వచ్చు. సో, మీకు అర్థం అవ్వడం కోసమని ఈ 70 ప్రశ్నల రూపంలో నేను ఇలా తయారు చేయడం జరిగింది. సో, మొత్తం డేటా చూడండి ఎంత చదవాలి బ్రదర్ అంటే మీరు చెప్తారు. అందుకోసమనే మీకు 70 ప్రశ్నల రూపంలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అనేది నేను ఈ యొక్క పీడీఎఫ్‌లో పెట్టడం జరిగింది. కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు వెళ్లి అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ కనుగొనండి అని మనకి అడుగుతారు. సో, భారతదేశం తూర్పున అంటే ఏంటి? ఇండియా మ్యాపు. ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. సో, తూర్పున అంటే ఏమొస్తాయి? తూర్పున అంటే అస్సాము, వెస్ట్ బెంగాలు, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ వస్తాయి. సో, ఇలా వచ్చేటప్పటికి భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ ఏంటో కనుగొనని అడుగుతారు. ఫైండ్ ది లాస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లీడో. లీడో అనే రైల్వే స్టేషను భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్. సో, ఇక్కడ మీకు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ అని చూసుకోవాలి. సో, ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే తిన్సుకియా డిస్ట్రిక్ట్ అస్సాంలోని తిన్సుకియా డిస్ట్రిక్ట్‌లో ఈ యొక్క లీడో అనే రైల్వే స్టేషన్ ఉంది. సో, ఇక్కడ మనకి దీని రిలేటెడ్‌గా మనకి హిస్టరీ వచ్చేయాలి. హిస్టరీ బిట్స్ అండ్ పాలిటీ బిట్స్, కరెంట్ బిట్స్ కూడా మనకి కావాలి. ఎలా వస్తది? సో, ఇక్కడ మనకి అస్సాం యొక్క ఆహ్, ఈ యొక్క క్యాపిటల్ అని మనకు అడగవచ్చు. సో, అస్సాం యొక్క క్యాపిటల్ అంటే డిస్పూర్. ఎందుకంటే మనకి నైబర్ స్టేట్స్ అనేటి కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ ఎప్పుడో ఒక న్యూస్‌లో వస్తూనే ఉంటాయి. వీటి యొక్క గవర్నర్సు అండ్ చీఫ్ మినిస్టర్సు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనకు తెలిసొచ్చు. కాకపోతే త్రిపుట, మేఘాలయ, గోవా అండ్ డామన్ డయ్యు, అండమాన్ నికోబార్ లాంటి లెఫ్టినెంట్ గవర్నర్సు అండ్ త్రిపుర సీఎంసు ఇవన్నీ మనకి తెలియకపోవచ్చు. వాటి మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి. సో, ఇక్కడ భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ అంటే లీడో. సో, ఎక్కడుందంటే తిన్సుకియా డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. సో, అస్సాంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని ఎంతంటే 35 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అండ్ కరెంట్‌లీ ఎవరు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారంటే హిమంత విశ్వ శర్మ అనే ఆయన చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు. అండ్ అసెంబ్లీలో ఉన్న ఆహ్, అసెంబ్లీ సీట్స్ ఎంతంటే 126 అండ్ లోక్‌సభ స్థానాలు ఎంతంటే 14 అండ్ క్యాపిటల్ ఏదంటే డిస్పూర్ అస్సాం యొక్క క్యాపిటల్. అండ్ వాట్ ఈస్ ట్రైన్ నంబర్ 18? సో, ట్రైన్ నంబర్ 18 అనగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ఫస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 ఫిబ్రవరి 15. సో, బ్లాక్ డే ఎప్పుడు ఇండియాకి ఫిబ్రవరి 14, 2019. సో, 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది స్టార్ట్ చేశారు. సో, మరి వందే భారత్‌కి సంబంధించి ఫాదర్ ఆఫ్ ది వందే భారత్ కూడా అని కూడా మనకి ప్రశ్న అడగవచ్చు. సో, ఫాదర్ ఆఫ్ ది వందే భారత్ ఎవరంటే శుభాంశు మాని. శుభాంశు మాని. సో, ఫాదర్ ఆఫ్ ది వందే భారత్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది చాలా ఉంటాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఆల్ఫా ఆఫ్ సి. ఫాదర్ ఆఫ్ వందే భారత్ అంటే శుభాంశు మాని. అండ్ ఫాదర్ ఆఫ్ మెట్రో రైల్వే ఇన్ ఇండియా అంటే ఆర్. శ్రీధరన్. సో, మనకిక్కడ చూసుకోవాలి చదివేటప్పుడు. సో, క్లాస్ అనేది ఎలా ఉన్నదనని కామెంట్‌లో తెలియజేయగలరు. అండ్ 12వ ప్రశ్న. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఇన్ ఇండియా? సో, దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరేమిటి? సో, ఆ ట్రైన్ వచ్చేసి వివేక్ ఎక్స్‌ప్రెస్. సో, ఈ యొక్క వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడి నుంచి నడుస్తుందంటే అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఈ యొక్క ట్రైన్ అనేది నడుస్తుంది. ఈ ట్రైన్ అనేది 2011 నవంబర్ 19 ఈ యొక్క ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ యొక్క ట్రైన్ అనేది 9 స్టేట్‌లని కలుపుకుంటూ వెళ్తుందండి. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది. అండ్ ఇన్ విచ్ ఇయర్ వర్ ద ఫస్ట్ గూడ్స్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? సో, భారతదేశంలో మొదటి గూడ్స్ రైలు ఏ సంవత్సరంలో నడిపారు? సో, భారతదేశంలో మొదటి గూడ్స్ రైలు అనేది ఏ సంవత్సరంలో నడిపారంటే 1951 డిసెంబర్ 22న. ఇన్ విచ్ ఇయర్ ది కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? సో, భారతదేశంలో కొంకన్ రైల్వే ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడగవచ్చు. సో, ఆన్సర్ వచ్చేసి జనవరి 26, 1988. అలానే
ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ రైల్వే లైన్ ఎక్కడ ఉందంటే అది కొంకన్ రైల్వే అనేది. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1988 జనవరి 26. సో 1988లో ఏ ఇన్సిడెంట్స్ ఇండియాలో అయ్యాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ వేర్ ఆర్ బోగీస్ అండ్ ఏసీ కోచెస్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఏసీ కోచ్లు అనేవి ఎక్కడ తయారవుతాయి అనేది మనకి క్వశ్చన్ అడగవచ్చు. సో అది ఎక్కడ తయారవుతుందంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ అనేది ఏ యొక్క రాష్ట్రంలో కలదంటే తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఇక్కడ మనకి ఒకే దాంట్లో 3 ప్రశ్నలు రావచ్చు. సో తమిళనాడు రాష్ట్రంలో కలదు. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఏ ఇయర్‌లో స్థాపించారో సో ప్రశ్న అనేది మనకు అలా ఇవ్వచ్చు. 1955. అలానే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉందంటే పెరంబూర్ తమిళనాడు చెప్తాము. అలానే దానికి రిలేటెడ్‌గా తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ అంటే ఎంకే స్టాలిన్. వారి యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళ యొక్క తనయుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్. అలానే తమిళనాడు యొక్క ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్‌కి అండ్ గవర్నర్‌కి పడట్లేదు. సో గవర్నర్ కోసం కూడా అడగవచ్చు. తమిళనాడు గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి. అండ్ తమిళనాడు యొక్క అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 234 అండ్ లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 39 సీట్స్ ఉన్నాయి. అలానే 16వ ప్రశ్న. స్మాలెస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో చిన్న రైల్వే జోన్ ఏదంటే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్. అండ్ హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మెట్రో రైల్వే. ఇందాక చెప్పాను కదా ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మెట్రో రైల్వే ఇన్ ఇండియా. భారతదేశంలో మెట్రో రైల్వే పెద్దగా ఎవరిని అంటారంటే శ్రీధరన్ గారిని ఫాదర్ ఆఫ్ మెట్రో రైల్వేగా పేర్చుకుంటారు. అలానే ఫస్ట్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా టు స్టార్ట్ మెట్రో రైల్ సర్వీస్. దక్షిణ భారతదేశంలో మెట్రో రైల్ సర్వీస్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏదని అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బెంగుళూరు, కర్ణాటక, సిలికాన్ సిటీ. సో దీనికి రిలేటెడ్‌గా శూన్య అనే ఒక ప్రాజెక్ట్‌ను స్టార్టప్ కంపెనీ అనేది తయారు చేసింది. ఆ శూన్య అంటే ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అది కర్ణాటక రాష్ట్రానికి చెందింది. సో వెన్ వాజ్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లాంచ్డ్. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అంటే మొత్తం స్లీపర్స్‌తో నడిచే ఒక ట్రైన్‌ని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అని చెప్తారు. సో ఈ యొక్క ట్రైన్‌లో మొత్తం స్లీపర్ కోచెసే ఉంటాయి. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతారు మనకి. డిసెంబర్ 27, 2023న ఈ యొక్క అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక విచ్ ద ఫస్ట్ రైల్వే టన్నెల్ ఇండియా. విచ్ ఈస్ ద ఫస్ట్ రైల్వే టన్నెల్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం ఏదని మనకి అడుగుతారు. సొరంగం అంటే టన్నెల్స్ అని చెప్పుకుంటాము. సో ఆ టన్నెల్ ఎక్కడుందంటే పార్సిక్ టన్నెల్ ముంబై, మహారాష్ట్రలో కలదు. మొట్టమొదటి రైల్వే టన్నెల్ ఇది. భూ సొరంగ మార్గం అది. అండ్ 21వ ప్రశ్న. ఇన్ విచ్ ఇయర్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ కాన్స్టిట్యూట్ ద రైల్వే బోర్డ్. సో గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఏ సంవత్సరం రైల్వే బోర్డుని ఏర్పాటు చేశారు అంటే 1901లో ఏర్పాటు చేశారు. సో దీనికి రిలేటెడ్‌గా మనకి హిస్టరీ పరంగా ఏముంటాయంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఎక్కువగా మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో మనకి అడిగే ప్రశ్నలు ఇబ్బంది పెట్టేవి కూడా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌లో ఎవరని అడుగుతారు, లేకపోతే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు, లేకపోతే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్. ఇక 22వ ప్రశ్న. విచ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ద బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ డీజిల్ ఇంజిన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశం బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ డీజిల్ ఇంజిన్లు ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే డీజిల్ లోకోమోటివ్ వర్క్స్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్‌లో కలదు. సో ఈ ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. అలాగనే ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 403 అండ్ లోక్సభ సీట్స్ ఏంటంటే 80 సీట్స్. అండ్ తర్వాత ప్రశ్న 23వ ప్రశ్న చూద్దాం. వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ వాజ్ రీసెంట్లీ కన్‌స్ట్రక్టెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఇటీవల ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని ఏ రాష్ట్రంలో నిర్మించారనేది మనకు అడగవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. అది ఏ ఒక్క రివర్ మీద పెట్టారంటే చీనాబ్ రివర్ మీద. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది ఎప్పుడు ఫార్మ్ అయిందంటే 2019 డిసెంబర్ 31 జమ్మూ కాశ్మీర్ స్టేట్ రికగ్నిషన్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క స్టేట్‌ని స్టార్ట్ చేసింది. 31 డిసెంబర్ 2019. సో ఆ యొక్క స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒమర్ అబ్దుల్లా. సో జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్‌లో ఎన్ని
అసెంబ్లీ స్థానాలు కలవండి 90 సీట్స్ కలవు. సో, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ వచ్చింది కాబట్టి, ఈ జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్‌గా 2024లో జరిగిన సన్నివేశాలు ఏమున్నాయంటే, సర్ఫ్ వినాష్ అనేది ఇదేంటి? సర్ఫ్ వినాష్ అనేది ఆర్మీ చేపట్టిందా? ఎయిర్ ఫోర్స్ చేపట్టిందా? అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ విచ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ది రైల్వే వీల్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో రైలు చక్రాలు ఏ సంస్థ తయారు చేస్తుంది? సో, ఆన్సర్ వచ్చేసి ది రైల్ వీల్ ఫ్యాక్టరీ తయారు చేస్తుందండి. ఇది ఎక్కడుందంటే బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రంలోని యలహంకలోని తయారు చేస్తున్నారు. సో, ది రైల్ వీల్ ఫ్యాక్టరీకి ముందు ఉన్న పేరేంటని మనకి అడగవచ్చు. సో, ఆన్సర్ వచ్చేసి వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్. సో, ఒకప్పుడు వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ అని పిలుచుకునేవారు. తర్వాత కాలంలో ది రైల్ వీల్ ఫ్యాక్టరీ ఆర్‌డబ్ల్యూఎఫ్ అని పిలుచుకుంటున్నారు ఇప్పుడు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1983. ఇక్కడ ఒకే ప్రశ్నని 5 రకాలుగా అడగవచ్చు. 5 రకాలుగా అనేది ఇయర్ అడగవచ్చు, లేకపోతే స్టేట్ అడగవచ్చు, లేకపోతే దాని ముందు పేరు అడగవచ్చు, ప్రెజెంట్ పేరు అడగవచ్చు. అలా అనేది మనం నేర్చుకోవాలి. అండ్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా? సో, భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన ఏది అని మనకు అడగతాడు. సో, ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో అతి పొడవైన రైల్వే వంతెన ఇక్కడ మీకు సో, ఓన్లీ వంతెన మాత్రమే. సో, అది ఎక్కడుందంటే వెంబనాడ్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఎక్కడుందంటే కేరళలో కలదు. ఎన్ని కిలోమీటర్లలో ఆవించుందంటే 4.62 కిలోమీటర్లలో ఆవించుంది. సో, ఇక్కడ ఈ యొక్క లేక్ మీద పెట్టారంటే వెంబనాడ్ లేక్ మీద దీన్ని కట్టారు. సో, ఎక్కడ కేరళలో అంటే ఎడప్పల్లి వల్లార్ నుంచి ఎడప్పల్లి టు వల్లార్‌పాడెం అనే ప్రాంతాల మధ్య కేరళలో 4.62 కిలోమీటర్ల 4.62 కిలోమీటర్ల యొక్క బ్రిడ్జ్ అనేది ఉంది. 4 కిలోమీటర్ల పరిధిలో. సో, దాని యొక్క బ్రిడ్జ్ నేమే వెంబనాడ్ రైల్వే బ్రిడ్జ్. సో, కేరళ వచ్చింది కాబట్టి కేరళ యొక్క ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే దేశంలో మొట్టమొదటిసారిగా తమ పౌరులకు ఆ రాష్ట్ర ప్రభుత్వము ఫైబర్ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకుంది. ఓన్ నెట్వర్క్ అనేది దాని పేరు కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. సో, కేఎఫ్ఓఎన్ యొక్క అబ్రివియేషన్ అడగవచ్చు. సో, కేఎఫ్ఓఎన్ ఏడిలో చేశారంటే 2022లో. అండ్ 26వ ప్రశ్న. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రైన్ దట్ రన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే రైలు పేరేంటని అడుగుతాడు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సంజౌతా ఎక్స్‌ప్రెస్. సో, సంజౌతా ఎక్స్‌ప్రెస్ అనేది ఇప్పుడు మనకి నడట్లేదండి. ఎందుకు నడట్లేదంటే పాకిస్తాన్‌ను జరిపే చర్యలు బట్టి ట్రైన్‌లనేది చాలా సార్లు ఆపివేయడం జరిగింది. సో, 2001లో టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే పార్లమెంట్ జరిగిందో అప్పుడు ఈ యొక్క ట్రైన్‌ని ఆపేశారు. అలానే 2007లో ట్రైన్ మీద అటాక్ చేయగా 68 పీపుల్ చనిపోవడం అప్పుడు ఈ ట్రైన్‌ని ఆఫ్ చేశారు. అలానే రీసెంట్‌గా 2019 పుల్వామా టెర్రర్ అటాక్ జరిగేటప్పుడు ఈ ట్రైన్‌ని ఆపడం జరిగింది. ఈ ట్రైన్ సంజౌతా ఎక్స్‌ప్రెస్ అనేది ఢిల్లీ టు లాహోర్ మధ్య నడుస్తుంది. అండ్ 27వ ప్రశ్న. హూ వర్ ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వెన్ ది ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా పెరిక్వి యాజ్ ఇన్ అరైవ్డ్? సో, మొట్టమొదటి పెనిన్సులా ట్రైన్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. భారతదేశం మొట్టమొదటి పైన నడిచేటప్పటికి అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. సో, మొదటి ట్రైన్ పీపుల్‌తో నడిచిన ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1853 ఏప్రిల్ 16. అండ్ ఆహ్, ట్రైన్ అనేది ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసిందంటే 34 కిలోమీటర్లని కవర్ చేసింది. ఇక 28వ ప్రశ్న. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే యాజ్ 31st మార్చ్ 2024 ఇండియన్ రైల్వే రూట్స్ ఇన్ కిలోమీటర్ 2024 మార్చి 31 నాటికి ఆర్థిక సర్వే ప్రకారం భారతీయ రైల్వే రూట్‌లు ఎన్ని కిలోమీటర్లు ఉంది? సో, వెరీ ఇంపార్టెంట్. సో, 31st మార్చ్ 2024 ఎకనామిక్ సర్వే ప్రకారం అంటే పార్లమెంట్‌లో ఒక మంత్రి అడిగిన ప్రశ్నకు గాను రైల్వే మంత్రి ఈ విధంగా సమాధానం చెప్పారు. సో, 2024 మార్చి 31 నాటికి ఆర్థిక సర్వే ప్రకారం భారత రైల్వే రూట్‌లో 68,544 కిలోమీటర్ల పరిధిలో ఉంది ఆ రూట్‌లనేవి. మొత్తం నెక్స్ట్ 29వ ప్రశ్న. విచ్ కంపెనీ లేడ్ ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రైల్వే లైన్‌లు వేసిన సంస్థ పేరేంటని అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి మద్రాస్ సదరన్ మహారాష్ట్ర కంపెనీ. అండ్ 30వ ప్రశ్న చూద్దాం. సో, ఈ యొక్క ఆహ్, ట్రైన్ లైన్ అనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏ లైన్ వేశారంటే పుత్తూరు టు రేణిగుంట
ఈ మధ్య ఒక లైన్ వేశారు. ఈ లైన్ అనేది 1862లో స్టార్ట్ అయింది. అండ్ 30వ ప్రశ్న విచ్ ఈస్ ద లార్జెస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా? సో మన దేశంలో అతిపెద్ద రైల్వే జోన్ అంటే నార్థర్న్ రైల్వే జోన్. అండ్ ఫైండ్ ద లాస్ట్ వెస్టర్న్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో పశ్చిమాన ఉన్న చివరి రైల్వే స్టేషన్ కనుగొనని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి నలియా అనే స్టేషన్. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ భుజ్కి దగ్గరలో ఉంది. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? దక్షిణ మధ్య రైల్వేను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1966 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటైంది. సో విశాఖ రైల్వే జోన్ ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ నెక్స్ట్ ప్రశ్న వేర్ ఆర్ డీజిల్ ఇంజిన్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా? భారతదేశం సంబంధించి డీజిల్ ఇంజిన్ యంత్ర విడి భాగాలను ఎక్కడ తయారు చేస్తారని మనకు అడగవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి డీజిల్ కంపోనెంట్ వర్క్స్. సో పటియాలాలో ఉందండి. ఇది పంజాబ్లో గల పటియాలా అనే ప్రాంతంలో డీజిల్ కంపోనెంట్ వర్క్స్ అనేది ఉందండి. సో ఈ డీజిల్ ఇంజిన్ యొక్క విడి యంత్ర భాగాలను ఎక్కడ తయారు చేస్తారంటే పంజాబ్లోని పటియాలా అనే ప్రాంతంలో. సో దాని యొక్క పేరు ఏంటంటే డీజిల్ కంపోనెంట్ వర్క్స్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1981 నుంచి. అండ్ అనదర్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ మెట్రో సర్వీస్? సో భారతదేశ తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ యొక్క పేరేంటని అడుగుతారు మనకి. సో ఈ యొక్క ట్రైన్ సంబంధించి నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ అనేది చెప్పుకుంటామండి. సో భారతదేశం తొలి వందే భారత్ మెట్రో సర్వీస్. యాక్చువల్లీ దీనికి మెట్రో వందే భారత్ సర్వీస్ అని పేరు పెట్టారు. కాకపోతే దీన్ని జెండా పెట్టి స్టార్ట్ చేసిన వారు ఎవరంటే నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ గారు రావడానికి ఒక 2 గంటల 3 గంటల సమయంలో ఈ ట్రైన్ నేమ్ అనేది చేంజ్ చేసింది ఇండియన్ రైల్వే. సో దానికి పేరు పెట్టిందే నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్. నరేంద్ర మోదీ భారత్ ర్యాపిడ్ ట్రైన్. దాన్ని నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్‌గా చెప్పుకుంటాం. అది ఏ ఒక్క ప్రాంతాల మధ్య నడిచిందంటే భుజ్ టు అహ్మదాబాద్ మధ్య గుజరాత్‌లో నడిచింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. అండ్ వేర్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో రెండవ పొడవైన రైల్ కమ్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? సో ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం వెమ్నాడ్ రైల్వే బ్రిడ్జ్ అది ఓన్లీ రైల్వే వంతెన మాత్రమే. ఇక్కడేంటి రైలు వంతెనతో పాటు కింద నుంచి ఏం వెళ్తాయి మీద నుంచి ట్రైన్స్ వెళ్తే కింద నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ కింద నుంచి రైల్స్ వెళ్ళే విధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఎక్కడో భారతదేశంలో రెండవ పొడవైన రైల్వే కమ్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బీజేపీ చెప్తారు రాజమండ్రి. సో రాజమండ్రి టు కొవ్వూరు మధ్య 2.5 కిలోమీటర్ల మధ్య గోదావరి నదిపై ఈ యొక్క భారతదేశంలో రెండవ పొడవైన రైల్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉందండి. అండ్ దానికి రిలేటెడ్గా భారతదేశంలో అతి పొడవైన లాంగెస్ట్ రూట్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? మొదటి ప్లేస్లో ఎక్కడ ఉందంటే అది 4.94 కిలోమీటర్ల పరిధిలో అస్సాం ఏదైతే దిబ్రూగఢ్ నుంచి పాసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఒక బ్రిడ్జ్ పేరే బోగీబిల్ బ్రిడ్జ్. సో ఇది లాంగెస్ట్ రూట్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అండి ఇది. అండ్ మీరు ఫోటోలో చూడవచ్చు గోదావరి ఆ యొక్క బ్రిడ్జిని. అండ్ వేర్ ఇస్ ద లార్జెస్ట్ నేమ్డ్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పెద్ద పేరు గల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని మనకు అడగవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద పేరు గల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే ఏపీలో చిత్తూరు డిస్టిక్లో కలదు మనకి. ఈ యొక్క రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి వెంకట నరసింహరాజు వారిపేట. వెంకట నరసింహరాజు వారిపేట. అండ్ 38వ ప్రశ్న ఇన్ 2017-18 అకార్డింగ్ టు విచ్ కమిటీ ది రైల్వే బడ్జెట్ వాజ్ అమెండెడ్ ఇంటూ ద జనరల్ బడ్జెట్? సో 2017-2018లో ఏ కమిటీ మేరకు రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్లోకి కలిపారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిబేక్ దెబ్రాయ్ కమిటీ. 2017 ముందు మధ్య 2016-17 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ వేరు జనరల్ బడ్జెట్ వేరు. సో జనరల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ మొత్తం ఎప్పుడు మ్యాచ్ చేశారంటే 2017-18లో. ఈ యొక్క కమిటీ ఉంటారు కదా ఆ కమిటీ పేరే బిబేక్ దెబ్రాయ్ కమిటీ. అండ్ ఇన్ విచ్ ఇయర్ ది ఫస్ట్ వందే భారత్ మెట్రో ఆర్ నమో భారత్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది కంట్రీ?
దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు లేకపోతే నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్‌లు ఏ సంవత్సరంలో ప్రారంభమైనా మనకు అడగవచ్చు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024. అండ్ ఫైండ్ ద లాస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ నార్త్ ఇండియా. సో, భారతదేశం ఉత్తరాన చివరి రైల్వే స్టేషన్ ఏదంటే బారాముల్లా, జమ్మూ కాశ్మీర్‌లో కలదది. అండ్ ది ఫస్ట్ ట్రైన్ సర్వీస్ ఇన్ నార్త్ ఇండియా రాన్ బిట్వీన్ విచ్ రీజియన్స్? ఉత్తర భారతదేశంలో మొదటి రైలు సర్వీస్‌ని ఏ ప్రాంతాల మధ్య నడిచిందని మనకు అడగవచ్చు. సో, ఆన్సర్ వచ్చేసి అలహాబాద్, కాన్పూర్ మధ్య నడిచిందండి. ఇది ఆహ్, ఏ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్‌లో అంటే 1859. దీని యొక్క ఎన్ని కిలోమీటర్ పరిధి 192 కిలోమీటర్ల పరిధిలో. అండ్ వేర్ ఆర్ సెకండ్ క్లాస్ రైల్వే బోగీస్ మేడ్? సో, భారతదేశంలో సెకండ్ క్లాస్ రైల్వే బోగీలని ఎక్కడ తయారు చేస్తారని మనకు అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల, పంజాబ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1986 నుంచి ఈ యొక్క బోగీలని అక్కడ తయారు చేస్తున్నారు. ఇక ఆ పంజాబ్ అనేది వచ్చింది కాబట్టి, ఆ పంజాబ్ యొక్క ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అడుగుతారు. సో, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి భగవంత్ మాన్. అండ్ అలానే పంజాబ్ యొక్క అసెంబ్లీ సీట్స్ ఎన్ని అడుగుతారు? 117. అండ్ పంజాబ్ యొక్క లోక్‌సభ స్థానాలంటే 13. అండ్ మనం ఎవరైనా టికెట్ చేసుకున్నా మనకి ఎక్కువ టికెట్ చేసుకున్న వచ్చేదేంటి? పీఎన్ఆర్. సో, పీఎన్ఆర్ మీన్స్ అంటే పాసెంజర్ నేమ్ రికార్డ్. అండ్ వాట్ ఈస్ ద సింగిల్ హెల్ప్‌లైన్ నంబర్ ఫర్ ఆల్ రైల్వేస్? సో, భారతదేశంలో రైల్వే సేవలకు సంబంధించి అన్ని సేవలకు సంబంధించి ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఏదంటే 139. సో, ఈ 139 మీ టికెట్ చేసుకున్నట్లయితే మీ ట్రైన్ అనేది ఎక్కడ ఉంది, కరెంట్ స్టేటస్, మీ టికెట్ బుకింగ్ అయిందా లేదా అనేది మీ యొక్క మెసేజ్ బాక్స్‌లో 139కి మీ యొక్క పీఎన్ఆర్ నంబర్ పెడితే చాలు. మీకు మొత్తం ట్రైన్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తది వితిన్ 3 సెకండ్స్‌లో. అండ్ ఇండియాస్ ఫస్ట్ అండర్‌గ్రౌండ్ మెట్రో రైల్ లైన్ వాస్ లేడ్ బిట్వీన్ విచ్ రీజియన్స్? భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఏ ప్రాంతాల మధ్య వేశారంటే డామ్ టు టాలీగంజ్, కోల్‌కతాలోని సారీ భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఏ ప్రాంతాల మధ్య వేశారంటే డామ్ టు టాలీగంజ్, కోల్‌కతాలో ఉందండి. 16 కిలోమీటర్ల పరిధిలో వేశారు. ఎప్పుడు వేశారంటే 1984. అండ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ లాంచ్డ్ ది కంట్రీస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారని మనకు అడుగుతాడు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కోల్‌కతా, ది క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 6 మార్చ్ 2024. ఏదైతే కోల్‌కతా హౌరా బ్రిడ్జ్ ఉంది కదా! హూగ్లీ నది ఒడ్డున ఆ యొక్క సొరంగ మార్గాన్ని అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మార్చ్ 6, 2024. అండ్ 47వ ప్రశ్న చూద్దాం. ఐడెంటిఫై విచ్ కంట్రీ ఇది హెల్పింగ్ ద హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్? సో, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సహాయపడుతున్న దేశం ఏంటి అని అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా. సో, సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు కనుగోగలరు? సో, ఇటీవల కాలంలో మార్షెల్లా అనేది ఏ ఒక్క ప్రెసిడెంట్ అనేది సౌత్ కొరియాలో ఏర్పడుతుందని కామెంట్‌లో తెలియజేయగలరు. అలానే త్రిబుల్ పి దీనికి రిలేటెడ్‌గా. సో, త్రిబుల్ పి అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. సో, ఏదైతే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏది ఉందో అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో అవుతుంది. దాన్నే త్రిబుల్ పి అని చెప్పుకుంటాం. అండ్ 49వ ప్రశ్న. విచ్ ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ రీసెంట్లీ ఎంటర్డ్ ఇన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇటీవల ఏ భారత రైల్వే ప్రాజెక్ట్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందంటే ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రాజెక్ట్ అనేది. అండ్ 50వ ప్రశ్న. ది ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ ఇంట్రొడ్యూషన్ అండర్ ది భారత్ గౌరవ్ స్కీమ్ ఇన్ ఇండియా రాన్ బిట్వీన్ విచ్ రీజియన్స్? భారతదేశంలో భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి రైలు ఏ ప్రాంతాల మధ్య నడిచిందని మనకు అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి కోయంబత్తూర్ నార్త్ టు సాయినగర్ సిటీ మధ్య నడిచింది. అండ్ ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్ రైల్వే లైన్ ఆఫ్ తెలంగాణ లేడ్? తెలంగాణ మొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో వేయబడిందని అడుగుతారు. సో, ఎప్పుడు ఏ సంవత్సరం అంటే 1964 సికింద్రాబాద్ టు వాడి. సో, ఇది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 1874లో. అండ్ ఐడెంటిఫై ద షార్టెస్ట్ నేమ్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. సో, ఇందాక మనం లాంగెస్ట్ నేము చూసుకున్నాం. అది నరసింహరాజు వారు పేట చిత్తూరులో కలదు. అలానే భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నాయంటే అవి 2 కలవు. అవి ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలోని ఇబ్ అనే రైల్వే స్టేషన్. అతి చిన్న పేరు గల స్టేషన్. ఇది ఎక్కడుందంటే ఒడిశాలో కలదు. అలానే గుజరాత్‌లో గాని ఆడ్ అనే రైల్వే స్టేషన్.
అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్స్. అలానే మాస్ ఎంఆర్టీఎస్ అనేది అబ్రివియేషన్ మనకు అడగవచ్చు. ఎంఆర్టీఎస్ అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని అర్థం. అండ్ విచ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై ఇండియన్ రైల్వేస్ టు ప్రివెంట్ యాక్సిడెంట్. ప్రమాదాలు నివారించడానికి భారతీయ రైల్వే ఏ వ్యవస్థను వాడుతుందంటే కవచ్ అనేది. సో కవచ్ అనేది ఏ ఇయర్‌లో ఇచ్చిందని మనకి అడగవచ్చు. సో 2020 జూన్‌లో ఈ యొక్క కవచ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. హూ ఇస్ ద కరెంట్ రైల్వే మినిస్టర్ అంటే అశ్విని వైష్ణవ్, అందరికీ తెలిసిందే. హూ ఇస్ ద ప్రెజెంట్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్ అంటే సతీష్ కుమార్. అండ్ హూ వాస్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ అంటే భారతదేశం మొదటి మహిళా రైల్వే మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ. సో ఈమె ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రెజెంట్ వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సో ఆమె 1999 నుంచి 2001 మధ్య, మళ్ళీ 2009 2011 మధ్య రైల్వే మినిస్టర్‌గా ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ ఇన్ ఇండియా. అండ్ హూ వాస్ ద ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం మొట్టమొదటి రైల్వే మినిస్టర్ ఎవరని అడగవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాన్ మదే, ఫోటోలో కనబడుతున్నారు కదా ఆయనే. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇస్ కాల్డ్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అండ్ ఫైండ్ ది సెకండ్ థర్డ్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా అమాంగ్ ది ఫాలోయింగ్. సో కింద వాటిలో భారతదేశం 2వ 3వ రైల్వే మంత్రిని కనుగొనని మనకు అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2వ రైల్వే మినిస్టర్ వచ్చేసి ఎం గోపాల స్వామి అయ్యంగర్. అండ్ 3వ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. సో మొదట ఎవరు వచ్చారంటే రైల్వే మినిస్టర్ ఎవరంటే జాన్ మాతే. అండ్ 2వ పర్సన్ ఎవరంటే ఎం గోపాల స్వామి అయ్యంగార్. అండ్ 3వ పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ 61వ ప్రశ్న, హౌ మెనీ డేస్ డిడ్ పివి నరసింహారావు వర్క్ హ్యాజ్ రైల్వే మినిస్టర్. పివి నరసింహారావు గారు రైల్వే మంత్రికి ఎన్ని రోజులు పనిచేశారు? 272 రోజులు పనిచేశారు. సో ఇటీవల ఆయనకి ఏం అవార్డు వచ్చిందంటే భారతరత్న వచ్చింది. సో డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ సురేష్ ప్రభు సర్వ్ యాజ్ ద రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. సురేష్ ప్రభు భారతదేశ రైల్వే శాఖ మంత్రిగా ఏ కాలంలో పనిచేశారని అడగవచ్చు. సో 2014-15 మధ్య పనిచేశారండి. 2 సంవత్సరాల 359 రోజులు పనిచేశారు. అండ్ హూ వాస్ ద 39th రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశపు 39వ రైల్వే శాఖ మంత్రి ఎవరైనా అడగవచ్చు. సో ఇక్కడ అశ్విని వైష్ణవ్ అండి. 39వ రైల్వే శాఖ మంత్రి అన్నా కరెంట్ రైల్వే మినిస్టర్ అన్నా ఒకటే. అండ్ డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ పీయూష్ గోయల్ సర్వ్ యాజ్ రైల్వే మినిస్టర్. పీయూష్ గోయల్ ఏ కాలంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారని మనకు అడగవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2017 నుంచి 2019 మధ్య. సో 2019 అనేది ఎలక్షన్ జరిగాయి కాబట్టి మళ్ళీ 2019లో మళ్ళీ అది బీజేపీ గవర్నమెంట్ గెలిచింది కాబట్టి 2019 2021 మధ్య పనిచేశారు. ఈయన 38వ రైల్వే శాఖ మంత్రి ఇండియాకి. అండ్ విచ్ న్యూ యాప్ ఈజ్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ రైల్వేస్. సో రైల్వేలో అన్ని సేవల కోసం కొత్తగా ఏ యాప్ మొదలు పెట్టబోతున్నారంటే సూపర్ యాప్. సో ఇటీవల మనకి ఏదైనా ట్రైన్ ఎక్కడ ఉంటే మనం అందరం వెళ్ళి దేని పడతాము, వేరే ట్రైన్ మీద పడతాము, లేకపోతే ఐఆర్సిటీసీ మీద పడతాము. సో మొత్తం అన్నిటికీ ఒకే హెల్ప్ కోసము సూపర్ యాప్ అనేది తయారు చేస్తుంది రైల్వే. అండ్ ఇన్ విచ్ ఇయర్ ఐఆర్సిటీ స్టార్ట్ అయింది అంటే 2014లో ఈ యొక్క ఐఆర్సిటీ అనేది స్టార్ట్ అయింది. అండ్ వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్కట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే దాన్ని బోలో అంటారు. అంటే అండ్ ఎలిఫెంట్ హోల్డింగ్ ఏ సిగ్నల్ ల్యాంప్ అంటే ఒక ఏనుగు పిల్ల అనేది ఆ సిగ్నల్ ల్యాంప్ని పట్టుకొని ఉండడాన్ని మనకి మస్కట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ యొక్క గుర్తు. దీన్ని ఏది తయారు చేసిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేది ఈ యొక్క సింబల్ని తయారు చేసింది. అండ్ వేర్ ద లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే హౌరా స్టేషన్. ఇది కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో కలదు. సో ఈ యొక్క ఎన్ని ప్లాట్ఫామ్స్ అన్నదంటే 23 ప్లాట్ఫామ్స్ అనేది కలవు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1862. సో 1862లో భారతదేశంలో ఏం జరిగాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 69వ ప్రశ్న, వేర్ ఇస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి చిన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని అడుగుతారు మనకి. సో భారతదేశంలో అతి చిన్న రైల్వే స్టేషన్ అనేది బన్స్పాని రైల్వే స్టేషన్. ఇది ఎక్కడ కలదంటే ఒడిశాలో కలదు. సో అక్కడ బన్స్పాని రైల్వే స్టేషన్ అనేది లో ఒకే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ఒక్క ప్లాట్ఫామ్ మీదే ట్రైన్స్ వచ్చి ఆగుతాయి. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఒడిశాలో లొకేట్ ఉంది. ఇక 70వ ప్రశ్న వస్తే, విచ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్. భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలే ఏదని అడిగాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ ఇద్ద తేజస్ ఎక్స్ప్రెస్. ఇది భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రైల్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 లక్నో టు ఢిల్లీ నడిచింది. సో ఇవ్వండి 70 ప్రశ్నలు.
భారతీయ రైల్వే కోసం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా జనరల్ సైన్స్ బిట్స్ అండ్ జీకే వాటి కోసం చర్చిద్దాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో క్లాస్ ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే ఈ యొక్క మెటీరియల్ అనే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సో దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకోగలరు. జై హింద్.